సామెతలు 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. అంటే ఎప్పుడు కూడా గృహ యజమానురాలకి చెప్పండి ఏం కావాలి? జ్ఞానం కావాలి. సమస్య వచ్చినప్పుడు జ్ఞానాన్ని చక్కగా ఉపయోగించుకొని పరిష్కారం చేసుకోవాలి. సమస్యను పరిష్కారం చేసుకోవాలి. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చాడు. దేవుడు నీకు జ్ఞానం ఇచ్చింది ఎందుకంటే కుటుంబాన్ని పాడు చేసుకోమని కాదు, కుటుంబాన్ని బాగు చేసుకోమని. హల్లెలూయా చెప్పండి. కుటుంబాన్ని బాగు చేసుకోమని. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఇప్పుడు కోర్టు కేసుల్లో ఎక్కువగా ఏ కేసులు నడుస్తున్నాయి? ఈ కేసులు నడుస్తున్నాయంట. ఏ కేసులు తెలుసా? ఏ కేసులు? కుటుంబ కేసులే. విడాకుల కేసులు ఎక్కువ నడుస్తున్నాయి. కోర్టు కేసులు విడాకులు. అసలు ఇప్పుడు బంధాలు ఎట్లా ఉందంటే పుట్టుక్కుని దిగిపోయే బంధాలే కానీ గట్టిగా అతుక్కునే బంధాలు కనబడతలా. బాగుంటే బంగారం అంటారు, బాగు తప్పితే ఏమండి తడలు వచ్చేస్తున్నాయి. కోర్టుకి వెళ్ళిపోతున్నారు, పోలీస్ కేసులు పెట్టుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, కేసులు అవి ఎక్కువైపోయినాయి. అసలు మన దేశ సంప్రదాయాన్ని ఇప్పుడున్నటువంటి తరం మంట కలుపుతూ ఉందేమో అనిపిస్తూ ఉంది నాకైతే. కుటుంబ వ్యవస్థ మన దేశంలో ఎంత పటిష్టంగా ఉండేదో అటువంటి పటిష్టంగా ఉన్నటువంటి వ్యవస్థను ఇప్పుడు కుర్రకారు మూర్ఖత్వపు ఆలోచనలతో, మూర్ఖత్వపు మాటలతో కుటుంబ వ్యవస్థను పాడు చేసుకుంటా ఉన్నారు. విడాకులు కావాలి నాకు, లేకపోతే నేను పుట్టింటికి వచ్చేస్తాను, పుట్టింటికి వెళ్ళిపోతాను. దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టుకొని ఆలోచన చేసుకోండి. ఇల్లును ఓడబెరుక్కుని ఆలోచన చేయకూడదు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు కుటుంబాన్ని అందమైన కుటుంబంగా దిద్దుకోవాలి. ఆమె చెప్పండి, అందమైన కుటుంబంగా దిద్దుకోవాలి. ప్రపంచంలో ఏది అందమైనది అంటే నీ కుటుంబమే అందమైంది. నీ కుటుంబానికి మించి నీకు ఏది కూడా అందమైనది లేదు. చాలామంది మూర్ఖులు ఏం చేస్తారంటే పబ్బులు కానీ అటని ఇటనేసి అక్కడ అందాన్ని, అక్కడ సంతోషాన్ని, అక్కడ ఆనందాన్ని, ఎంజాయ్మెంట్ అక్కడ వెతుక్కుంటారు. కానీ జ్ఞానవంతులు అందాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కుటుంబంలోనే వెతుక్కుంటారు. నీ కుటుంబానికి మించిన అందమైన ప్రపంచం చెప్పండి మరొకటి లేదు. ఎందుకంటే ఆ కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసిన దేవుడు. దేవుని బిడ్డరా, జ్ఞానవంతురాలు తన ఇల్లు చెప్పండి తన ఇల్లు కట్టును. తర్వాత మూఢురాలు అంటే జ్ఞానవంతురాలకి వ్యతిరేకం ఎవరై అంటే మూర్ఖురాలు. దేవుని బిడ్డరా, మనం చదువుకున్న కొన్ని కొటేషన్స్ చాలా బాగా వస్తూ ఉంటాయి. ఏంటంటే కొటేషన్స్ హస్బెండ్ ఏ బెండు అసలు ఆ పేర్లలో ఉంది బెండిపోతాడని. మగవాళ్ళు ఊరినే బెండిపోతారు. మీరు బెండి చేయాలి కానీ మగవాళ్ళు ఊరినే బెండిపోతారు. అమ్మో అయ్యో ఆహా అనుకుంటారు. ఎవరైనా సరే బెండిపోతారు. అది ఆ టాలెంట్ మీ దగ్గరే ఉండాలి. దేవుడు నా మనకి మహిమ కలుగునుగాక. ఇప్పుడు వైఫ్లా లేదంట, వైఫ్ నైఫ్లాగా మారిపోయిందంట. వైఫ్ నైఫ్ లాగా మారిపోయిందన్న. ఇంతకుముందు ప్రపంచం ఏంటంటే నా వైఫే నా లైఫ్ అనేవారంట. ఇప్పుడు ఓమో వైఫా కాదు నైఫ్ అంటున్నారు. కాలం అట్లాగ అయిపోయింది. దేవుని బిడ్డరా, ఇంట్లో ఎప్పుడు కూడా స్త్రీ జ్ఞానవంతురాలుగా ఉండాలి. ఎంత జ్ఞానవంతురాలుగా అంటే ఆమె మాట్లాడితే కుటుంబం క్రమశిక్షణలో రావాలి. అంత జ్ఞానంగా విలువైన మాటలు మాట్లాడాలి. అదేవిధంగా పురుషులు కూడా, స్త్రీలట్లాగా పురుషులు కూడా. ఇప్పుడు పురుషుడు బాగా కోపంతో ఉన్నాడు, ఆ కోపం తగ్గలేదు, బాగా కోపంతో ఉన్నాడు. అప్పుడు కొంతమంది స్త్రీలు ఏం చేస్తారంటే ఇంకా రెచ్చగొడతారు, ఇంకా గోగుతారు, సమస్యను ఇంకా జటిలం చేసుకుంటారు. అది అన్యులుగా ఉన్న వాళ్ళు అది చేస్తూ ఉన్నారు. మరి దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళు అలా చేయొచ్చా అంటే చెప్పండి. దేవుని బిడ్డలు అవతారం ఎత్తి చేసేవాళ్ళు ఉన్నారు. అదొక భక్తి అనే ముసుగు ధరించుకున్న చేసేవాళ్ళు కూడా ఉన్నారు.
భర్త కోపంతో ఉన్నప్పుడు వినండి, అంటే ఇప్పుడు కోపం లేని మనిషి అంటే ఇప్పుడు ఎవరు లేరు. పురుషుడికైనా స్త్రీకైనా పిల్లలకు కూడా ఏం చెప్పండి, ఏం ఎక్కువ? ఎరా బబ్బులు, అరే బబ్బులు, ఏం ఎక్కువ పిల్లలకు కూడా? అదే కోపం ఎక్కువ. ఇప్పుడు కోపం లేని ఎవరు లేరు, ఎవరు తెలిసిన కోపమే. కానీ వినండి, జ్ఞానవంతురాలు ఒకవేళ భర్త కోపంతో ఉంటే, చేదరించుకునేటువంటి పరిస్థితి అంటే చిరాకుతో ఉంటే, భార్య ఎంత చక్క కోపంగా ఉంటే భలే ఉంది నీ ముఖం అంటే బండి అయిపోతాడు. మీకు అర్థం కాల? నీ ముఖం కోపంగా ఉంటే ఎంత బాగుందో అంటే చాలు బండి అయిపోతాడు. అయ్యి ముఖం ఎప్పుడు జరుగుట్లు బాగలాడతాయి అంటే ఆడు నిజంగా జరుగుడుగా మారిపోతాడు. మీకు అర్థం కాల? కొద్దిగా జ్ఞానం వాడుకోండి. జంతువులకు జ్ఞానం లేదు. పాపం జంతువులకి ఏది వేస్తే అది మేసిద్ది, పాపం తెల్లడు పాలేస్తుంది, అంత జ్ఞానం లేదు. కానీ మనిషికి దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు అంటాడు. ప్రియ దేవుని బిడ్డరా, కుటుంబాన్ని దిద్దుకోవాల్సింది, చక్కబెట్టుకోవాల్సింది పురుషుని కంటే కూడా స్త్రీయే. స్త్రీ అలాగనేసి పురుషుడు నోటుకొచ్చినట్లు భార్యను ఎప్పుడు కూడా హద్దు మీరి నోరు అదుపు తెప్పి మాట్లాడకూడదు. నీ ఎంత చిరాకు ఉంటే మాత్రం, నువ్వు ఎంత కోపంగా ఉంటే మాత్రం, నీ ఎముకలలో ఒక ఎముక, నీ మాంసంలో మాంసం మాట్లాడకూడదు. ఒకవేళ అలా మాట్లాడుతుంటే ఈయన స్వభావం ఇంతేలే అనుకుంటే ఆ కుటుంబం ఎప్పుడు నిలబడుద్ది. ఈయన బుద్ధి అదేలే, ఈయన స్వభావం అదేలే అనుకుంటే లేదు. నేను తక్కువ అంటే మాత్రం, చెప్పండి, నేను తక్కువ అంటే మాత్రం అది ఇక్కడ పెను తుఫాను అయిపోద్ది. అప్పుడు దాకా తుఫానుగా ఉన్న వాతావరణం పెను తుఫానుగా మారిపోద్ది. ఇంకాసేపటికి వాయుగుండగా మారిపోద్ది. బేపచ్చగా. ప్రతి దేవుని బిడ్డలో జ్ఞానం కావాలి. సామెతల గ్రంథంలో చివరి అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 31వ అధ్యాయంలో 26వ వచనం. జ్ఞానము కలిగి ఆమె తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. హల్లెలూయా చెప్పండి. కృపగల ఉపదేశము. ఇప్పుడు కొన్ని కుటుంబాల్లో పరిస్థితులు మీకు చూపిస్తా, జ్ఞాపకం చేస్తాను మీకు. కొంతమంది తల్లులు, ఎవరు చెప్పండి, తల్లులు బిడ్డలను మంచి చేసుకొని తండ్రి మీద లేనిపోయిన చెప్పి తండ్రికి దూరం చేసే బిడ్డలు తల్లులు కూడా ఉన్నారు. అంటే వారి మీద మనసు విరిగే విధంగా. అది కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉన్నాం. అసలు మీ నాన్న మనుషుడు కదరా, అసలు అట్లాంటి వాడరా, ఇట్లాంటి వాడరా, అట చేసిండ్రా, ఇట్టంటాడ్రా. బిడ్డలకు నువ్వు చేయాల్సింది కృపగల ఉపదేశం చేయాలి, కానీ విషయం పెట్టకూడదు. అట్లాగే తండ్రి కూడా బిడ్డలకు తల్లి పట్ల ద్వేషం పెంచకూడదు చూడాలి. అసలు మీ అమ్మ ఇదిరా, అదిరమ్మా, ఇట్లారా, అట్లారా అని చెప్పకూడదు. మీ ఇద్దరు నుంచి మీ బిడ్డలు ఏమి నేర్చుకుంటున్నారు అది చూడండి ముందు. మీ ఇద్దరు నుంచి మీ బిడ్డలు ఏమి నేర్చుకుంటున్నారు? సరే, లోకంలో అన్యులకు వారికి ఏదేం తగిందే. 10 సార్లు పోతారు, 10 సార్లు వస్తారు, 10 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, 10 సార్లు ఇళ్ళకి వస్తారు, మళ్ళీ ఏదో రకంగా కాపురం చేసుకుంటారు. కాలం గడిచిపోద్దు వాళ్ళకి. కానీ దేవుని వాక్యము వింటున్న నీవు, దేవుని వాక్యం చేత కట్టబడుతున్న నీవు, నీ మనసులోకి దేవుని వాక్యాన్ని పంపిస్తున్నావు, కానీ నీ హృదయంలోకి దేవుని వాక్యం వెళ్ళట్లా. వింటున్నారు అనుకుంటున్నా? హల్లెలూయా చెప్పండి. మనసులోకి వెళ్తుంది దేవుని వాక్యం, కానీ మనసులో ఉండకూడదు. మనసులో నుంచి ఎక్కడికి పోవాలి? హృదయంలోకి రావాలి. నీ బిడ్డలకు నీవు కృపగల ఉపదేశము బోధించు. హల్లెలూయా చెప్పండి. కృపగల ఉపదేశం. ద్వేషం పెంచుకునే మాటలు మాట్లాడకూడదు బిడ్డల ముందు. ద్వేషాన్ని పెంచే విధంగా మాట్లాడితే ఆమె జ్ఞానవంతురాలు కాదు, అతడు జ్ఞానవంతుడు కాదు. మూర్ఖులలో వాళ్ళు మూర్ఖులు. బిడ్డలు అన్నీ చూస్తాయి. ఇప్పుడు కాలంలో బిడ్డలు అమాయకులు, తెలివితక్కువలేం కాదు. వాళ్ళన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారు. ఇంకో రకం చెప్పాలంటే అసలు వాళ్ళు మాట్లాడండి, అసలు వాళ్ళకి అంత జ్ఞానం ఉందా అనిపిస్తుంది మనకి. అంత జ్ఞానవంతులుగా ఉన్నారు బిడ్డలు ఇప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలు ఇక్కడ మనం చూస్తున్నాం, మీరు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, జ్ఞానము కలిగి నోరు తెరవండి.
ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేయాలంటే, అసలు మీకు భక్తి ఉంది అంటానికి ఒకటే గుర్తు. భక్తి ఉంది అంటానికి ఒకటే గుర్తు తెలుసా? మీ నోటి మాటే. మీ నోటి మాటే. కొంతమంది తిట్టేది కనబడింది, కొంతమంది తిట్టేది కనబడదు, అంతే. కానీ స్వభావం మాత్రం లోపల అదే స్వభావం. ప్రతి దేవుని బిడ్డలారా, జ్ఞానము కలిగి నోరు తెరవాలి. ఎంతసేపటికి నీది తప్పు, నీది తప్పు, నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదాను కాదు అనొద్దు. ఒకవేళ నాలో కూడా అటువంటి వంకర బుద్ధి, వంకరతనం నాలో కూడా ఉందేమో, దాన్ని నేను తీసేసుకోవాలి అని యోచన చేస్తే నువ్వు జ్ఞానవంతుడివి, జ్ఞానవంతురాలివి. హల్లెలూయా యుద్ధం అందరం. నాలో కూడా ఉందేమో వంకరతనం, నాలో కూడా నచ్చని గుణం ఏదైనా ఉందేమో ఇతనికి, నాలో కూడా ఏమో నచ్చని గుణం ఉందో దాన్ని తీసేసుకుంటూ పోద్ది. ఈ గుణం వల్లేగా, దీనివల్లేగా మా ఇద్దరి మధ్య అపార్థాలు ఉన్నాయి, దాన్ని తీసేసుకుంటూ పోద్ది. ఇద్దరి మధ్య ఉన్న దూరం తగ్గిపోద్ది. ఇట్లాగా ఆలోచన చేస్తే వారు జ్ఞానవంతులు. ప్రెస్టేజ్కి వెళ్ళారో వారు భార్యాభర్తలు బొస కొట్టుకోవటం వాళ్ళక. చెప్పండి, బొస కొట్టేది ఏదమ్మా? పాము బొస కొట్టి ఏం చేస్తుంది? విషానికి కక్కింది. ప్రతి దేవుని పిల్లరా, 20 ఏళ్ళు, 10 ఏళ్ళు, 5 ఏళ్ళు, 15 ఏళ్ళు కాపురం చేసి చిన్న తేడా రాగానే విషం కక్కుకోవద్దు, శాపనాదాలు పెట్టుకోవద్దు, ద్వేషాన్ని పెంచుకునే విధంగా మనసులను కలుషితం చేసుకోవద్దు. ఆ సమస్య ఎక్కడొచ్చిందో ఆ సమస్య వరకే మాట ఉండాలి. ఆ సమస్యను పరిష్కరించుకునే జ్ఞానం కావాలి. జ్ఞానం వాడుకోవాలి. దేవుడికి జ్ఞానం ఇచ్చాడు. నువ్వు భూమిలో పాతి పెడితే నీకే నష్టం. అది చక్కగా వాడుకోవాలి జ్ఞానాన్ని. ప్రతి దేవుని బిడ్డలారా, ఆ క్షణంలో ఆ కోపావేశం వచ్చిన ఆ క్షణంలో కాస్తంత ఓర్పు ఉంటే అది తగ్గిపోద్ది. ఆ కోపం తగ్గిపోద్ది. మాటలు మిగలవేక, మాటలు బయట రాకపోతే ఇంకేముండవు అక్కడ. ఆ కోపం తగ్గిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు అన్న మాటలే మిగులుతావంటే అక్కడ నువ్వు చేసిన పనే, నీ ప్రవర్తనే, నీ ఆవేశం అక్కడ మిగిలిపోతూ ఉంటుంది. ప్రతి దేవుని బిడ్డ బాగున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో, అది కోపంతో ఉన్నప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. బాగున్నప్పుడు ఎంత సంతోషంగా గడిపారో దానిని జ్ఞాపకం చేసుకోండి. కోపం వచ్చినప్పుడు కోపంతో వచ్చిన మాటలు మాట్లాడి ఇంతకుముందు ఉన్న సంతోషకరమైన జీవితాన్ని మర్చిపోవద్దు. కోపం వచ్చింది, అంతవరకే పరిమితం అవ్వాలి. అందుకని గతాన్ని తవ్వుకోవటం, లేనిపోని పెంచుకోవటం అది చేయకూడదు. అది దేవుని బిడ్డలకు తగింది కానే కాదు. హల్లెలూయా చెప్పండి. మహిళా దినోత్సవం చెబుతారు, కానీ వాస్తవంగా ఈ రోజుల్లో ఎంతమంది హృదయపూర్వకంగా కుటుంబాన్ని చక్కగా దిద్దుకుంటూ అందమైన కుటుంబంగా దిద్దుకుంటున్నారు? పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ప్రతి దేవుని బిడ్డలు బాగున్నప్పుడు ఎంత సరదాగా మాట్లాడుకున్నారో అవే గుర్తు తెచ్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు అవే గుర్తు తెచ్చుకోవాలి. బాగున్నప్పుడు సరదాగా, అంటే ఇప్పుడు కొంతమంది అంటారు, వీళ్ళకి మరి బిడ్డల గంట తెలిసిందిగా, మరి ఇదని తెలియదు వీళ్ళకి అంటారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు హల్లెలూయా చెప్పండి. బిడ్డల గంట తెలిసింది కదా వీళ్ళకి, మరి కోపం వచ్చినప్పుడు ఇవి ఎందుకు తెలియట్లేదు అంటే, ప్రతి దేవుని బిడ్డరా, ఆ కోపం వచ్చినప్పుడు మన నోటిని జాగ్రత్తగా వాడుకోవాలి. కోపం వచ్చిందనేసి ఎంత మాట వస్తే అంత మాట అనుకోకూడదు. సరే, ఒకవేళ మనిషికి అదే తీరు వస్తుందనుకో, ఆయన స్వభావం అదనుకో, నువ్వు పక్కకు తప్పుకో. ఆ కోపం తగ్గిన తర్వాత మళ్ళీ ఎంత మంచిగా ఉంటాడో, ఎంత మంచిగా ఉంటుందో చూడు. ఆ మంచితనం చూడు. ఆ కోపంతో ఉన్నప్పుడు చూస్తే ఆ మనిషి రాక్షసి కనబడుద్ది. కానీ మంచితనం చూడు. ప్రతి మనిషిలో కూడా దేవుడు ఉన్నాడు. చెప్పండి హల్లెలూయా. ప్రతి మనిషిలో ఉన్నాడు దేవుడు. మంచితనం చూస్తే మంచివాడిగా కనపడతాడు. వాడు దుర్మార్గుడుగా చూస్తే మూర్ఖుడుగానే, దుర్మార్గుడుగానే కనపడతాడు. అంటే మనం చూసే చూపుని బట్టే ఆ దృష్టిని మనం మార్చుకోవాలి. జ్ఞానము కలిగి చెప్పండి, నోరు తెరవాలి. జ్ఞానము కలిగి నోరు తెరవాలి. నీ ఇంటికి చెప్పండి, శిరస్సు ఎవరో? ఇంటికి శిరస్సు ఎవరమ్మా? పురుషుడు. ఇంటికి శిరస్సు పురుషుడు. ఆ శిరస్సును తీసుకెళ్ళిపోయి
నువ్వు పక్కన చెత్తగుండిలో పడేసినట్టుగా విలువ లేకుండా మాట్లాడితే అది నీకు అవమానం. అందుకని ఒక చక్కటి కొటేషన్ ఏమందంటే, నీవు నీ భర్తను బానిసగా చూస్తే నువ్వు ఎప్పటికీ రాణిగా ఉండవంట. నీవు నీ భర్తను రాజుగా చూస్తే నువ్వు మహారాణిగా ఉంటావంట. అందరూ చేద్దాం హల్లెలూయా. నీవు నీ భర్తను చెప్పండి రాజుగా చూస్తే నువ్వు ఎప్పటికీ మహారాణిగా ఉంటావు. పనికి మాలినోడుగా లేకపోతే ఒక మూర్ఖుడిగా ఒక బానిసగా నువ్వు చూసావంటే నువ్వు ఎప్పటికీ మహారాణివిగా ఉండలేవు. నీవు కూడా బానిసగానే ఉంటావు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డరా, నోరు జ్ఞానము కలిగి తెరిచినప్పుడు సమస్యలకు పరిష్కారం దొరికింది. అది ఎవరైతే కావచ్చు, పురుషుడు కూడా కావచ్చు. యాకోబు పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు పత్రిక, ఇక్కడ అపోస్తలుడైన యాకోబు గారు ఒక చక్కటి మాట మాట్లాడుతూ 1వ అధ్యాయం 26వ వచనంలో, ఎవడైందనో నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. చాలమ్మా, పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఇక్కడేముంది? ఎవడైందనో నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే వాని భక్తి వ్యర్థమే అంటాడు. అసలు నువ్వు మారావు అంటానికి ఒకటే గుర్తు, నీ నోటి మాటే. నీ నోటి మాటే. ప్రతి దేవుని బిడ్డరా, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును, అంటే నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే నీ హృదయాన్ని నువ్వే మోసం చేసుకుంటున్నావు అని అర్థం. నన్ను వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు. ప్రతి దేవుని బిడ్డరా, అది ఎంత మాత్రం కూడా కరెక్ట్గా నీ హృదయమే నేను మోసం చేస్తా ఉంది. కొందరు జీవితాలు నడుస్తూ ఉంటే ఒక సంబంధం అయిపోయింది. ఒక అమ్మాయి అసలు ఎట్లా మారుస్తూ అట్లా మార్చేస్తా, భర్తలు మార్చేస్తూ ఉంటుంది. ఒక సంబంధం అయిపోయింది, ఆ సంబంధం తెగిపోయింది. మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంది, పుట్టినరోజు మళ్ళీ ఇంకో పెళ్లి చేశారు, అది తెగిపోయింది. 3వ సంబంధం కూడా మళ్ళీ తెగిపోయింది. ఇట్లాంటి వ్యక్తులు నాకు కొంతమంది కనబడుతూ ఉంటారు. ఏమ్మా లేడన్నయ్యా, విడాకులు తీసేసుకున్నాం. ఎన్నో సంబంధం తెలుసా? 3వ సంబంధం. అంటే ఎవరు అసలు అక్కడ తప్పు ఎవరు చెప్పండి? వారిదా ఈ అమ్మాయిదా? ఓపిక లేకపోవటం, దూకుడుతనం తగ్గకపోవటం, నోటి దోల ఎక్కువ అవటం, నోటి వంకర ఎక్కువ అవటం, అది తగ్గించుకోవాలి. ఎవరైనా సరే, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు. ముఖ్యంగా దేవుని బిడ్డలుగా ఉన్నవారు, మరి దేవుని బిడ్డరా, నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే వారు వారి హృదయాన్ని మోసం చేసుకున్నట్టు. మళ్ళీ వాళ్ళు ఏమనుకో తెలుసా? నేను భక్తి గలవాడిని అనుకుంటారంట. వాని భక్తి అక్కడ ఏముంది? వ్యర్థమే. నీ భక్తి నిన్ను పరలోకానికి చేర్చకపోతే, నీ భక్తి నిన్ను దేవుని ఎద్దుకు చేర్చకపోతే ఒట్టిదిగా భక్తి ఒట్టిదే కదా, ఉపయోగపడకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి? ప్రతి దేవుని బిడ్డరా, కాబట్టి దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా జ్ఞానం కలిగి నోరు తెరవాలి. జ్ఞానం కలిగి నోరు తెరిచి కృపగల ఉపదేశం. సరే, భర్తకు కోపం తగ్గింది. మీకు చాలాసార్లు చెప్పా, అనిత వాళ్ళ నాయన మాకు ఆమె ఉంది. ఆమెకి అక్షరజ్ఞానం లేదు. ఆమెకి. కొంతమందికి పెద్దరికం రాదు, వయసు పెరుగుతున్నా సరే పెద్దరికం రాదు. కొంతమందికి అదొక ఇత్తనం, భూమి మీద అనుకోవటమే. భూమి మీద అదొక ఇత్తనం. ఏది ఇత్తనం? వయసు పెరుగుతున్నా పెద్దరికం రాదు. కొంతమంది ఉన్నారు అసలు ఆమె ఉంది, వాళ్ళ నాయనమ్మ ఉంది. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేశాను. ఒకసారి వీళ్ళకి మళ్ళీ కోపం ఎక్కువ. వీళ్ళకి మళ్ళీ కోపం, ఎంత కోపం అంటే అంత కోపం వచ్చేస్తుంది. అయితే వినండి, ఇప్పుడు దేవుని బిడ్డరా, ఏంటి మమ్మ అంత కోపంగా ఉన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఒక మాట చేస్తే వింటాడేమో కదా అంటే, ఉంది అయ్యా, ఇప్పుడు అబ్బాయి కోపంతో ఉన్నాడు, కోపం తగ్గాక చెప్తాను. ఇప్పుడు ఏం చెప్పాను వినాలి అయ్యా అంది. కోపం తగ్గాక చెప్తాలయ్యా, ఇప్పుడు చెప్పిన వినేస్తే తెలియదు ఆ అబ్బాయికి, ఆయనకి కోపం తగ్గాక చెప్తాలయ్యా అంది. సాయంత్రం అయింది, నేను అక్కడే ఉన్నా. సాయంత్రం అయింది, అబ్బాయికి కోపం తగ్గింది. తల్లి పక్కకెళ్ళి కూర్చుందిక. దాదాపుగా వాళ్ళిద్దరూ ఏం చెప్పుకున్నారో తెలియదు, గంట సేపు కూర్చొని మాట్లాడుకున్నారు. కోపం తగ్గిపోయింది, అబ్బాయి కోపం తగ్గిపోయింది. కూర్చుంది, ఆమె పక్కన కూర్చుంది. చక్కగా టోటల్ బ్యాక్గ్రౌండ్ మొత్తం చక్కగా వివరంగా చెప్పింది. చెప్తా నేను అంత దూరంలో కూర్చున్నా.
అంటే నోరు, మన నోరే మన సమస్యలకు పరిష్కారం చూపించాలి. మన నోరు సమస్యను పెంచే విధంగా ఉండకూడదు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు. ఒకవేళ భర్త అదే విధంగా మాట్లాడితే నువ్వు కొద్దిగా తగ్గు అంటే నేను కొంచెం నువ్వు తగ్గు అంటే నేను, ఎందుకంటే నీ కుటుంబం నీ చేతిలో ఉంది. హలో చెప్పండి. ఇట్లాగే ఒకసారి ఎట్లా అని మీరు ఎప్పుడు మా గురించి చెప్తారు, పురుషులకు ఎప్పుడు మీరు చెప్పరేంటి అని అంటారు. లేదు, ఎక్కువగా ఆ బాధ్యతను దేవుడు మీకే ఇచ్చాడు. ఎందుకంటే మీరే భరించగలుగుతారు. కుటుంబాన్ని మోయాలన్నా, భరించాలన్నా, దిద్దుకోవాలన్నా అది మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళది ఏముంది, పనికి వెళ్తారు, ఇంటికి వస్తారు, కొద్ది డబ్బులు ఇస్తారు, కుటుంబాన్ని దిద్దుకోమని ఇస్తారు, అంతే వాళ్ళ పని అయిపోయింది. కానీ కుటుంబాన్ని దిద్దుకునేది, చక్కబెట్టుకునేది, బిడ్డల్ని పెంచుకునేది మొత్తం అది మీ చేతుల్లోనే ఉంది. హల్లెలూయా చేద్దాం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీ నోటి నుంచి రావాల్సింది కృపగల ఉపదేశం రావాలి. నేను మీకు చాలాసార్లు జ్ఞాపకం చేసి, మీరు ఎప్పుడైనా మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మీ బిడ్డలు మీతో ఉన్నప్పుడు, ఎప్పుడన్నా మీ బిడ్డలకే దేవుని గురించినటువంటి మాటలు, వాక్యం ఎప్పుడన్నా మీరు మీ నోటితో చెప్పారా? మీ బిడ్డలకి ఎప్పుడన్నా కూర్చొని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసుకోండి అమ్మా, దేవుడు మీకు తోడుగా ఉంటాడు, ప్రార్థన చేసుకుంటారా, దేవుడు మీకు అన్నీ ఇస్తాడరా అని ఎప్పుడన్నా మీరు మీ బిడ్డలు చెప్పారా? నిజం చెప్పండి. చెప్పామన్నా అన్నవాళ్ళు గట్టిగా నిజాలు చెప్పండి. హల్లెలూయా. ఒక్క స్వరం కూడా తెరవలే ఇక్కడ, అంటే స్వరాలన్నీ మోగపోయినాయి. కనీసం ఈ రోజు నుంచైనా, మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుంచైనా మీరు మీ బిడ్డలకి, పురుషులు కూడా ఇంట్లో ఉన్నప్పుడు బిడ్డలతో గడపాల్సిన ఆ టయాన్ని చక్కగా గడపండి. వారికి దేవుని గురించి చెప్పండి. మీ ఇంట కూర్చున్నప్పుడు, లేచినప్పుడు కదా, పండుకున్నప్పుడు, నడుచున్నప్పుడు దేవుని గురించి కొన్ని మాటలు వారితో ముచ్చటించండి, మాట్లాడండి, వారికి నేర్పించండి. కృపగల ఉపదేశం మీ నోటి వెంట రావాలి. అరే ఇదిగో అసలు ఆ ఇంటికి వెళ్ళమాకు, ఆ ఇంటికి వెళ్ళమాకు, వాళ్ళతో మాట్లాడ, ఇట్లాంటి విషపు మాటలు మాట్లాడొద్దు. అది పసిమొగ్గలు అవి. ఏవి? పిల్లలు వారి యొక్క మనసులు పసిమొగ్గలు, వారి మనసుల్లో విషం నాటకూడదు. పెద్దోళ్ళు మాట్లాడే మాటలు బట్టి వారి మనసులు గాయపడకూడదు. దేవుడు మీకు ఇచ్చినవి బహుమానాలు, దేవుడు ఇచ్చిన బహుమానాలు అవి. కొంతమంది కోపం వస్తే నీ చేతిలో ఏం పుట్ట అంటారు? జట పుట్ట. బిడ్డలకు శపిస్తూ అంటారు. అట్లాంటి తల్లులుగా మీరు ఉండకూడదు. మీరు తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చండి. వాక్యం ఏమిటి తెలుసా? మీరు వాటిని మీ బిడ్డలకు నేర్పిస్తూ ఉండండి దేవుని వాక్యాన్ని. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుచున్నప్పుడు, మీతో ఉన్నప్పుడు దేవుని గురించి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉండండి. ఎంతసేపటికి డబ్బు సంపాదించడం, ఎంతసేపటికి వారి కోసం ఆస్తులు సంపాదించడం, అసలు అవి కాదు వారికి కావాల్సింది. వారు బాగుంటే వాళ్ళే సంపాదించుకుంటారు. హలో చెప్పండి. వారు బాగోపోతే, వినండి, అందరూ తల్ల పైకెత్తానమ్మా, వారు బాగోపోతే ఏమో తెలుసా? ఏమవుద్దమ్మా? మీరు సంపాదించిన మొత్తం ఆగైపోద్ది. మీకు అర్థమైంది ఇప్పుడు? వారి జీవితం, వారి క్యారెక్టర్, వారి నడవడిక బాగోలేదో, మీరు తెనుగో రాయింబావులు, రాత్రి బావులు నిద్రపోకుండా సంపాదించిన మొత్తం 10 ఏళ్ళు కష్టపడు, 20 ఏళ్ళు కష్టపడిందో, 30 ఏళ్ళు కష్టపడిందో సంపాదించింది ఒక సంవత్సరంలో ఆవిరిపోద్ది అంతే. అన్నా అసలు ఆ అబ్బాయి మొత్తం అమ్మేశాడన్నా, అయిపోయిందన్నా అనేవాళ్ళు. అసలు వాళ్ళు బాగుంటే ఇది నిలబడిద్ది. వారు బాగుండాలంటే మీరు వారికి దేవుని మాటలు, క్రమశిక్షణ కలిగిన మాటలు వారికి నేర్పించండి, బోధించి కృపగల ఉపదేశం చేయండి. వారి కోసం మీరు అహర్నిశలు కష్టపడుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, పొలాలు సంపాదిస్తున్నారు, వాహనాలు సంపాదిస్తున్నారు, వస్తువులు సంపాదిస్తున్నారు, అన్నీ మంచిదే. అసలు వారి జీవితం బాగోకపోతే ఇవన్నీ పోతాయి, ఉండవు. వారు బాగుంటే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి జీవితంలో అత్యంత విలువైనది ప్రతి మనిషి కోరుకుని తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని కదిలిస్తే, అమ్మా నీకు బాల్యం కావాలా, మళ్ళీ ఇంత బిడ్డగా ఉండాలి నువ్వు కోరుకుంటున్నావా అని దేవుడు అడిగితే, నాకు వద్దు, నేను యవనస్తులుగా ఉండాలి అంటారు ఎవరన్నా? నేను మళ్ళీ అబ్బాయిగా, మళ్ళీ చిన్నపిల్లలుగా మారితే బాగుండు, నేను చిన్నపిల్లగా మారితే బాగుండు, అవని. ఎందుకంటే ఆ బాల్యం అంత విలువైంది. కాబట్టి తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు బాల్యాన్ని మిస్ అవ్వద్దు. పిల్లలు
చిన్న వయసులో ఉన్నప్పుడు ఆ బాల్యాన్ని మిస్ అవ్వద్దు. వారితో కలిసి చక్కగా ఎంజాయ్ చేయండి, వారితో కలిసి మాట్లాడండి, వారితో కలిసి గడపండి, వారితో కలిసి భోజనం చేయండి. కావాలి ప్రేమగా వారిని కూర్చోబెట్టి 2 ముద్దలు పెట్టండి. ప్రేమగా తల్లి పెడితే పెద్ద లెక్క, కానీ తండ్రి పెడితే అసలు ఆ పరవేశం వేరు. తినా చేతులు బాగా ఉన్నాయిగా అంటే మీకు అర్థం కాల. తినా చేతులు బాగా ఉన్నాయిగా కాదు, ఇట్రా ఇట్రారా అనేసి ఒక ముద్ద పెట్టు. అసలు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో, తల్లి పెట్టి ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో. అలా కలిసి మీరు నెత్తికి కూర్చోబాకండి, మీరు హల్లెలూయా చెప్పండి. అవును కదా, బాల్యము చాలా విలువైంది. మళ్ళీ ఒక 10 ఏళ్ళ తర్వాత బ్లెస్సింగ్ చూడాలంటే ఎట్లా చూస్తారమ్మా? 5 ఏళ్ళ పెద్దలు చూస్తారు మీరు. సరే విజయ్ అలాగుంటావు, అవును 10 ఏళ్ళకి నీకేమవుతాయి? డేవిడ్ మేసాలు వస్తాయి. నువ్వు మళ్ళీ వాటితో నువ్వు గడుపుతావా? ఇప్పుడు గడిపినట్టుగా 10 ఏళ్ళ తర్వాత నువ్వు గడపగలవు వాటితో? గడపలేవు. నువ్వు వాటితో నువ్వు మాట్లాడలేవు. ఎందుకని? వాడికి మేసాలు వచ్చేస్తాయి, వాడికి నీ పక్కన కూర్చోడాడక. కానీ ఆ బాల్యాన్ని మిస్ అవ్వద్దు అంటున్నాను. హల్లెలూయా చెప్పండి. చిన్నతనం నుంచి కూడా బిడ్డలతో గడపండి. వారికి కృపగల ఉపదేశము వారికి బోధించండి, వారికి నేర్పించండి. ప్రేమను పంచండి, ప్రేమను వారిలో పెంచండి, ద్వేషాన్ని పెంచొద్దాం, వారి మనసులను గాయపరచొద్దు. మరి దేవుని బిడ్డరా, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూద్దాం సామెతల గ్రంథంలో 31వ అధ్యాయం. 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం 10వ వచనం. అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని నీ భర్త నీ గురించి చెప్పుకోవాలి. నేను అదృష్టవంతుణ్ణి, నాకు మంచి భార్య దొరికింది అని నీ భర్త చెప్పుకోవాలి. నువ్వే కదమ్మా నా నెత్తిన నిప్పులు పోసావు, నువ్వే కదమ్మా నా జీవితంలో నిప్పులు పోసావు అనే విధంగా ఉండకూడదు. దేవుడు నాకు చక్కటి చెప్పండి గుణవతి అయిన భార్యనిచ్చాడు అని చెప్పుకోవాలి. మరి దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, ఆ అరుదులో మీరు ఉందురుగాక. అర్థం కాలే మీకు? ఆ అరుదులో మీరు ఉండాలి. ఎందుకు తెలుసా? మీరు దేవుని వాక్యం చేత కట్టబడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు నేను ఇట్లా ఉన్నానంటే కారణం నా భార్యే అని చెప్పుకోవాలి మీ భర్తలో. అసలు సమాజంలో నాకు విలువ లేకుండా పోయింది, నాకు గౌరవం లేకుండా పోయింది నా భార్య వల్లే అని చెప్పుకునేటువంటి భర్తలు కూడా ఉన్నారు సమాజంలో. మన ఊరిలోనే కొంతమంది యవనస్తున్నారు. ఏంటి ఇప్పుడు ఇట్లా తాగుతున్నావు, ఎట్లా తిరుగుతున్నాయి, అసలు నేను ఇట్లా ఏంది కారణమే నా భార్య అని అనేవాళ్ళు ఉన్నారు. పెళ్ళికి ముందు నాకు అలవాటు లేదండి, పెళ్ళైన తర్వాత నేను తాగుపోతాను ఎందుకు మారి అనుకుంటున్నా తెలుసా? నా భార్యే కారణం, నా భార్య అనేవాళ్ళు ఉన్నారు. అవునా కదా? అనూరులో ఉన్నారు. ప్రతి దేవుని బిడ్డ అట్లా ఉండకూడదు. కానీ పెళ్ళికి ముందు నేను తాగుపోతానే, కానీ నా భార్య నా జీవితంలో అడుగుపెట్టింది, మొత్తం మానేశానండి, నా భార్య అట్లా మార్చేసింది అని చెప్పుకోవాలి. అది మీకు గొప్ప సాక్ష్యం, అది మీకు విలువను పెంచిద్ది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదో. అలా చెప్పండి. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. సామెతల గ్రంథంలో ప్రతి దేవుని పెట్టారా, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 22వ వచనం. 18:22. భార్య దొరికిన వానికి మేకు దొరికెను. ఏం దొరికిందమ్మా? మేకు దొరికిందా? భార్య దొరికిన వానికి మేలు దొరికెను అంటే నీవు నీ భర్తకు చెప్పండి ఎలా ఉండాలి? మేలుకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీ భార్యను ప్రేమించండి. ప్రేమించే బుద్ధి మీకు ఉండాలి. భార్య చక్కగా మంచి జరగట్టున్నప్పుడు కాదు ప్రేమించాల్సింది, రోగంతో ఉన్నప్పుడు ప్రేమించాలని. అలా చెప్పండి. రోగాలు వస్తూ ఉంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, పోతా, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఎప్పుడు కూడా కుటుంబం ప్రేమగా ఉండాలి. భార్య దొరికిన వానికి మేలు అంటే నీవు నీ భర్తకు మేలుకరంగా మేలు కలిగించే విధంగా నీవు ఉండాలి. మహిళా మనులు అని అర్థమేనమ్మా? పురుషులు మీరు చెప్పాలి, మనులు అని అర్థమేనమ్మా? మనులు మాణిక్యాలు అంటాం కదా మనం. మహిళా మనులు అని మీరు మీ భర్తకు నిజంగా మనులుగా ఉండాలి, బంగారపు గనిగా మీరు ఉండాలి, వందురుగాక.
బంగారపు గనిగా ఉండాలి అంతే. చల్లటి కొండగా ఉండాలి మీరు. మీ ఇంట్లో నీ భర్తకు నీవు చల్లటి కొండగా ఉండాలి. దేవుని వాక్యం అదే నేర్పిస్తుంది. వారు ఘటము అంటే ఘటం అంటే కొండ. మీరు మీ భర్తకు చల్లని కొండగా ఉండాలి. పొంత కొండగా ఉండకూడదు. పొంత కొండ పగిలిపోతే ఏమవుతామా? మంగళం అయిపోతుంది అంతే. అలా ఉండకూడదు. చల్లని కొండగా ఉండాలి. ఎంత కోపంతో వచ్చినా సరే ఇంటికి భర్త నిన్ను చూడగానే, నీ నవ్వు చూడగానే ఆ భర్తలో ఉన్న చిరాకు, కోపం, చికాకు మొత్తం భర్త మర్చిపోవాలి. అది జీవితం అంటే. పెంచేదిగా ఉండకూడదు. అలా కలిసి బయట నుంచి చిరాకుగా ఇంటికి వచ్చి మీరు మూతి మీద మీసాలు అనేసి మరి ఎక్కువగా భార్య మీద ఎక్కువగా ఏం చేయకూడదు? పెత్తనం చేయకూడదు. కొంచెం చిరాకు ఉందన్నమ్మ కశ్యప్ బాగు అని చెప్పు. కొంచెం చిరాకు ఉందన్నమ్మ కశ్యప్ నేను చెప్తా. కొంచెం చిరాకు ఉందన్న కశ్యప్ దాన్ని కదిలించబోకమంట. తప్పే ఉంది. నేను మనిషిని, కొన్నిసార్లు చిరాకు వస్తూ ఉంటుంది, కొన్నిసార్లు కోపం వస్తూ ఉంటుంది, బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. ఏదో కొన్ని పనులు అవకో, బాధ్యతలు ఎక్కువయ్యో, ట్రాఫిక్ చిరాకో, ఏదో చికాకుతో ఇంటికి వచ్చినప్పుడు ఇంటికి రాగానే ఒక చల్లటి నీళ్ళు వస్తూ ఉంటుంది. కశ్యప్ నన్ను వదిలేసేపని నా మనసేం వాళ్ళు కశ్యప్ బాగా అంటాను. చెప్పుకో, తప్పులేదు. అంతేగాని ఈ ముఖం చూస్తే నాకు చిరాకు ఎత్తుంది అనేసి ఆ కోపాన్ని ఎక్కడ చూపించకూడదు. అది మూర్ఖత్వం. అది మూర్ఖత్వం ఏంటంటే బయట కోపాన్ని ఇంటిదా తీసుకురాకూడదు. ఒకవేళ వచ్చి మనసులో ఉంది కశ్యప్ బాగు, అమ్మ నేను కొంచెం చిరాకుతో ఉందన్న కశ్యప్ బాగు, నన్ను వదిలిపెట్టు. చిరాకుతో వచ్చాడని తెలిసి నీకు, నువ్వు ఎప్పుడు చూసిన అయ్య మోకం, ఎప్పుడు పేదాలు లేకటమే అని నువ్వు అనకూడదు. ఎప్పుడు చూసిన అయ్య మోకం ఇదే నవ్వు మొఖం ఏమన్నా నవ్వు సరస్వతి తెలియని మొఖం, నా బతుకెట్ట గేపించే వరకు అనుకోకు. కశ్యప్ వదిలేయి, నువ్వు కూడా ఫ్రీగా వదిలేయి. కశ్యప్ ఆగిన తర్వాత అయ్యా ఒక కప్పు టీ పెట్టమంటావా, లేదు స్నానం చేయి, నీళ్ళు కాసి అను. అప్పటికి వాడు లోపల దిగిపోతూ ఉంటుంది, కోపం దిగిపోతూ ఉంటుంది. జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకోవాలి. ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎక్కువగా ఎవరికి బోధించబడింది అంటే స్త్రీకే ఎక్కువ బోధించబడింది. ఎందుకంటే ఆమె జీవితంలో ఉంది భవిష్యత్తు. పురుషుడు భవిష్యత్తు ఆమె జీవితంలో ఉంది, ఆమె చేతిలో ఉంది. హల్లెలూయా చెప్పండి. ప్రతి దేవుని బిడ్డలారా, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. మీరు అటువంటి పేరు సంపాదించుకోవాలి. అందరూ అటువంటి పేరు సంపాదించుకోవాలి. అసలు ఒకరోజు నువ్వు పుట్టింటికి వెళ్తే నీ విలువ తెలియాలి నీ భర్తకే. ఏ విలువ? నువ్వు లేని విలువ కాదు. అసలు ఈరోజు నేను నా మావిని చూడలేకపోయానే అన్నట్టు ఆ ఫీలింగ్ రావాలి. నీ నవ్వు కనబడాలి, నీ మాట కనబడాలి, నువ్వు మాట్లాడే జోకులు కనబడాలి. అంటే వెతుక్కుంటూ మళ్ళీ అత్తగారింటికి వచ్చేస్తాడు అబ్బాయి. హలో చెప్పండి, అవునా కదా? పొద్దు పోని ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కాలు పెట్టకపోయిందండి, పెళ్ళాం ఊరు వెళ్తే పురుషుడు హుషారుగా సరదాగా ఉంటున్నారంట ఇప్పుడు. కానీ నువ్వు ఎప్పుడన్నా నీ పుట్టింటికి వెళ్తే నీ మాట గుర్తు రావాలి నీ భర్తకి. ఏ మాట? ప్రేమగా మాట్లాడిన మాట. నీ నవ్వు గుర్తు రావాలి, నువ్వు చూపించిన ప్రేమ గుర్తు రావాలి, నువ్వు పెట్టేటువంటి తిండి, ఆ రుచికరమైన తిండి నువ్వు తీసుకునే శ్రద్ధ గుర్తు రావాలి. నేను వెళ్ళాలి అని బయలుదేరి రావాలి నీ కాడికి. అది గుణవతి అయిన భార్య లక్షణం. అట్లా ఉండాలి. పోతే బెందులే 2 రోజులు వస్తుందిలే, తర్వాత రావచ్చులే. ఫోన్ చేసింది, ఏమయ్యా ఎక్కడున్నావా, ఎట్లా కొన్నావు, అక్కడ బాగా తిన్నావా, బాగా తినలే అంటాడు ఈయన. మీకు అర్థం కాలా? ఫోన్ చేస్తుంది, ఏంటి బావా ఎక్కడున్నావు బావా, రావచ్చుగా బావా, నువ్వు వెళ్ళగా తిను, బాగా పెడతారుగా బాగా తిను, అక్కడే తినిపో, వస్తా వెంటనే వచ్చేస్తా అన్నట్టుగా. అట్లాంటి గుణము నీలో కనబడునుగాక. ఆమె చెప్పండి, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఆ అరుదులో నీవు ఉండాలి. నా భార్య దొరికిన వారికి మేలు దొరికెనో అట్లా ఉండాలి. అమ్మో నా జీవితంలో నా కొంపలో అడుగుపెట్టింది, నా కొంప కొల్లేరైపోయింది అనుకునే వాళ్ళు పురుషులు కూడా చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డరా, దేవుని బిడ్డలుగా ఉన్న మీరు ఖచ్చితంగా గుణవతి అయిన భార్యగా ఉండాలి. నీకు నీ బిడ్డలు మమ్మీ హ్యాపీ మదర్స్ డే ఏం చెప్పాలి? హ్యాపీ మదర్స్ డే అని చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతులే మమ్మీ గయ్యాలే అని బిడ్డల మనసులో ఉండకూడదు.
డాడీ హ్యాపీ ఫాదర్స్ డే, చెప్పిపోతే తాగిపోతాడు అనేటువంటి మైండ్ బిడ్డలు రాకూడదు. గుణం లేనోడు, చిరాకు, కోపం ఎక్కువ, ఈ మాట తొందర ఎక్కువ అనే మైండ్ బిడ్డలకు రాకూడదు. మీ పట్ల బిడ్డలకు రోజు రోజుకు గౌరవం పెరగాలి. మీ పట్ల రోజు రోజు చెప్పండి గౌరవం పెరగాలి. కొంతమందికి వయసు పెరుగుతున్నా సరే బుద్ధి పెరగదు, మాట రాదు, పెద్దరికం రాదు కొంతమందికి. కానీ దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం చేత కట్టబడుతున్న మీరు రోజులు గడిచే కొద్దీ మీకు పెద్దరికం రావాలి, మెచ్యూర్ అవ్వాలి, మైండ్ మెచ్యూర్ అవ్వాలి, వికసించాలి. పువ్వు పుట్టగానే చెప్పండి ఏమవుద్దామో చేసి, పువ్వు పుట్టగానే ఏమవుద్ది? పరిమళించును. అట్లాగా మన జీవితం ఇతరులకు, కుటుంబానికి పరిమళ వాసనగా ఉండాలి మన జీవితాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం సామెతల గ్రంథం మనం చూస్తున్న 18వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ అధ్యాయం 13వ వచనం. బుద్ధిహీనుడికి కుమారుడు తన తండ్రికి చేటు తెచ్చును. అమ్మా అంటే భార్యతో పోరుందా భర్తకే? కొన్ని కుటుంబాల్లో ఉంది పోరు, కొన్ని కుటుంబాల్లో ఉంటుంది పోరు. భార్య తోటి పోరు ఎడతెగగా పడుచుండు, బిందువులతో సమానము. ఎంత భయంకరం! మగోడికి ఏ పోరని ఉండొచ్చు కానీ భార్య పోరు ఉండకూడదంట. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. చూసారా, దేవుని వాక్యము ఎన్ని విషయాలు మనకు నేర్పిస్తూ ఉందో. మగోడికి ఏ పోరున్నా పర్లేదంట, కానీ భార్య పోరు ఉండకూడదు. ఎందుకు తెలుసా? ఆ ఇంటికి ఒక పెద్ద అంటాడు, ఇప్పుడు దూలం లేదులేండి, వెనకటి రోజుల్లో దూలాలు ఉన్నాయి. ఇంటికి దూలం, ఇంటికి ఇల్లాలు. దూలం ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు అంత గట్టిగా ఉన్నట్టుగా, కుటుంబంలో భార్య ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉంటుందట. నీ ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి, అది నీ చేతుల్లోనే ఉంది. నీ భర్త చెప్పుకోవాలి, ఈరోజు నా కుటుంబం ఎట్లా వెలుగుతూ ఉందంటే, నా బిడ్డలు ఎట్లా ఉన్నారని కేవలం నా భార్యే అని చెప్పుకోవాలి. ఇక్కడ కూడా ఒక సమస్య ఉంది. కేవలం నా భార్య అని చెప్పుకోండి. చెప్పండి, ఎవరికి కోపం వస్తుంది తెలుసా? అత్తకు కోపం వస్తుంది. బెల్లమైందిగా, బెల్లమైంది, అందుకే మేము కనపడతామా? మేము కనపడం. నా పెళ్ళం కాకర కావాలా? నా భార్య అని పొగిడితే కొన్ని కుటుంబాల్లో కొంతమంది అత్తలకు నచ్చదు. భార్య భర్తలో కొన్ని కుటుంబాల సమస్య ఎట్లా ఉంటే, భార్య భర్త అంటే కొడుకు కోళ్ళు శుభ్రంగా నవ్వుతూ ఉండి నచ్చదు, కానీ అల్లుడు కూతురు నవ్వుతూ ఉంటే మాత్రం కలకలాడుతూ ఉంటాము. ఇదిగో చెప్పు, అన్నీ దొంగ బుద్ధులే. సమాజంలో ఒక్కొక్కరు బుద్ధి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొడుకు కోడలు సంతోషంగా సరదాగా ఉంటేనేమో అసలు తట్టుకోలేరు, కానీ అల్లుడు కూతురు సరదాగా ఉంటే, అల్లుడు కూతురు బైక్ మీద వెళ్తుంది అనుకో, ఎడ చూస్తారు, కొడుకు కోళ్ళ బైక్ అంటే మూడు తిప్పుతారు. అప్పుడు మహిళా మనులు, వీళ్ళు కూడా మహిళా మనులే కదా. మరి మీకు చాలాసార్లు చెప్పాను, కోడలకి కొడుకు ప్రేమగా మెడలో ఒక చైన్ చేశానుకో, ఎవరికి రగిలిద్ది? చెప్పండి, ఎవరికి రగిలిద్ది? గుడ్లు అయిపోతాయి కదా, పెద్ద గుడ్లు అయిపోతాయి. అదే అల్లుడు కూతురు మెడలో తెచ్చేస్తే ఎంత హ్యాపీనో, ఎంత స్వార్థం. మహిళా మనులు కదా, మీకు అర్థం. నిజాలు కదా ఇవన్నీ కూడా నిజాలు. అట్లా ఉండొచ్చా? లోకంలో అట్లా కొంటారు, కానీ దేవుని బిడ్డలు అలా ఉండకూడదు. మన ఈ మధ్యన ఒక చిన్న కొట్టి జోక్స్ వచ్చి, ఆ జోక్స్ ఏంటంటే, ఏమ్మా కొడుకు కోళ్ళు ఎట్లా ఉన్నారు, బాగున్నారా అడిగి ఇంటి పక్కన వచ్చి, ఏం బాగులేమ్మా. ఏమ్మా ఏమైంది? ఆ ముందు వచ్చింది, వీడిని ఆడంగోడు చేసి పడేసిందమ్మా, వీడిని వెతవం చేసేసిందమ్మా, చవటం చేసేసిందమ్మా అత్త చెప్పింది. అవునా, అయ్యో పాపం. మరి కూతురు అల్లుడు ఎట్లా ఉన్నారమ్మా? అల్లుడు బంగారం అమ్మ, అసలు నా కూతురు మంచమే తెంచడం, అసలు మంచం దగ్గర అన్ని మంచం దగ్గర తీసుకెళ్తారు. మీకు అర్థం కాలా? దేవుని బిడ్డలారా, కుటుంబాల్లో ఎక్కువగా సమస్యలు ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే స్త్రీల దగ్గర నుంచి వస్తున్నాయి. స్త్రీల దగ్గర నుంచే కుటుంబాల్లో సమస్యలు ఎక్కడ ఎక్కువగా పెరుగుతున్నాయంటే స్త్రీల దగ్గర నుంచి వస్తున్నాయి. లోకంలో మనం చూస్తూ ఉన్నాం.
కానీ మీరు అలా ఉండకూడదు. ఒకవేళ సమస్య వస్తే మీ ద్వారా ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. ఆమె చెప్పండి, ఆమేన్. మీ ద్వారా ఆ సమస్య పరిష్కారం అవ్వాలి. అట్లా మీరు ఎదగాలి. జీవం గల దేవుని సంఘములో ఉన్న ప్రతి ఆడబిడ్డ కూడా ఖచ్చితంగా సమస్యలను పరిష్కరించే ఉన్నతమైన ఆదర్శమూర్తిగా మీరు ఉండాలి. మీరే సమస్యకు కారణంగా ఉండకూడదు. మీరే సమస్యను పెంచేవారుగా ఉండకూడదు. సమస్యను తీవ్రతను తగ్గించాలి. ప్రేమను పంచండి, ప్రేమను పెంచండి, అపార్థాలు తగ్గించండి, అనుమానాలు తీసేసేయండి. చక్కగా కుటుంబంలో ప్రేమలతో వర్ధిల్లాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో అత్త కోడలు ఉన్నారు. ఎవరమ్మలు? రూతు, నయోమి. రూతు ఏముంది, నయోమి ఏముంది? నా కుమార్తెలారా ఉంది. ఎవరో? నయోమి. ఈ రోజుల్లో అత్తలో కోడల్ని నా కుమార్తెలారా అనేవాళ్ళు ఉన్నారా? ఉంటే వారు అదృష్టవంతులే. హల్లెలూయా చెప్పండి. ఇది కాబట్టి ఆత్మ సంసారం అనేవాళ్ళు ఉన్నారు కానీ కదా, అసలు ప్రేమగా చూసేవాళ్ళు లేదు, తక్కువైపోయారు. దేవుని వాక్యం వింటున్నాం అనుకునే వాళ్ళు కూడా ఆ బుద్ధులు మారట్లా. అసలు మీకు చాలాసార్లు చెప్పాను, కోపంగా ఉన్నప్పుడు వెళ్ళి అద్దం ముందుకెళ్ళి ముఖం చూసుకోమంట. నవ్వుతూ ఉన్నప్పుడు వెళ్ళి అద్దం ముందుకెళ్ళి ముఖం చూసుకోమంట. ఏ ముఖం బాగుంటుంది? ఏ ముఖం బాగుంటుందమ్మా? కోపంగా ఉన్నప్పుడు బాగుంటుందా, నవ్వుతూ ఉన్నప్పుడు బాగుంటుందా ముఖం? ఎప్పుడు ఆ ముఖంలో ఎప్పుడు ఆ నవ్వును అలా దాచిపెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా కుమార్తెలారా అంది. అట్లాగే కోడలు ఏముంది? నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటా ఉంది. నీ దేవుడే నా దేవుడు ఉంది. అంత అన్యోన్యంగా ఉంటే ఆ కుటుంబం ఎప్పుడు బాగుంటుంది. ఇక్కడ ఉండాల్సింది పెత్తనం కాదు, ఉండాల్సింది ప్రేమ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూతురు తప్పు చేసినామో తెలిగి చేసిందిలే అంటారు. కోడలు తప్పు చేస్తే పొరపాటు ఏదైనా వాడంటే దాన్ని భూతత్వంలో పెట్టి, చూసావా ఎంతలో మాట ఉందో నీ పెళ్ళం నన్ను, చూసావా ఎంతలో మాట ఉందో ఏముందో, దాన్ని భూతత్వంలో పెట్టి చూపిస్తారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏదైనా మాట్లాడేటప్పుడు నాకు వెనకాల కూతురులు ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా నాకు వెనకాల బిడ్డలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నువ్వు ఏం విత్తుతావో చెప్పండి, వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. గుర్తుపెట్టుకో. రేపు నీకు చక్కగా ప్రేమగా పెట్టాలంటే ఇప్పటి నుంచి నువ్వు ఆ ప్రేమను సంపాదించుకుంటూ ఉండాలి. ఎవరైనా సరే కావచ్చు. ఈరోజు నేను ఎవరొస్తుంది కావచ్చు, ఒకరోజు దీని తర్వాత నేను ఏమవుతాను? ముసలోని అవుతా. మీరేమవుతారు? మీరు వయసులో అవుతారా? వయసులో ఎవరెవరో రోజులు గడిచిపోయి కొద్దీ అందరూ ముసలోళ్ళు అవుతారు. ఇప్పుడు ముసలోళ్ళు అంటే ముందుందలు అయ్యా, ఇప్పుడేముంది, రేపు నువ్వు కూడా ముసలిదాన్ని అవుతాగా. ఎప్పుడు ఒకేలాగుంటారా? ఒకప్పుడు నువ్వు కూడా అంతే విర్రవీగినగా అమ్మ అంటే మీకు అర్థం కాల. కాబట్టి ఇప్పుడు దేవుని మనసు పరిపక్వత రావాలి, మనసు పరిణతి చెందాలి. మనసు వికసించాలి. నీ జీవితం నీ కుటుంబానికి పరిమళ వాసనగా ఉండాలి, కానీ కంపుగా ఉండకూడదు. మహిళామణులు మరి దేవుని బిడ్డరా, మహిళా దినోత్సవం చేసుకున్నారు, కానీ ఈ రోజుల్లో కుటుంబాల్లో ఏ ఇంట్లో ప్రశాంతత ఉందంటే చాలా తక్కువ. దేవుని వాక్యం చేత కట్టబడుతున్న నీ కుటుంబంలో ఖచ్చితంగా నీ విలువ ఉండాలి, తెలియాలి. ఈరోజు నేను ఇట్లా ఉన్నాను అంటే కేవలము నా భార్యే కారణం అని చెప్పుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. జ్ఞానవంతురాలు ఏం చేసేదంట? తన ఇల్లు కట్టును. 3 రాలు. కాబట్టి నువ్వు జ్ఞానవంతురాలుగా ఉంటావా, 3 రాలుగా ఉంటావా? నువ్వు ఎలా ఉంటే నీ బిడ్డలు అదే నేర్చుకుంటారు. తండ్రులు కూడా, అబ్బాయిలు నువ్వు ఎంత చిరాకుతో ఉంటావో, ఎంత కోపంతో ఉంటావో, ఎంత దూకుడుతో, ఇవన్నీ బిడ్డలు చూస్తూ ఉంటారు. మా నాన్న కోపం ఎక్కువ అనేవాళ్ళు లేరా? తెలుసు, బిడ్డలు తెలుసు ఎవరికి కోపం ఎక్కువ. కాబట్టి బిడ్డలు ఉన్నారు అని కొంచెం భయంతో ఉన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు మీరు మాట్లాడుకున్నప్పుడు బిడ్డలు ఉన్నారు, బిడ్డలు చూస్తారు, బిడ్డలు వింటారు అనే భయంతో కొంచెం నోటికి కళ్ళెం పెట్టుకోండి. మంచిది, అది మీకు విలువ పెంచింది. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రేపు వారికి ఉజ్వల భవిష్యత్తు కావాలి, శ్రేష్టమైన జీవితం కావాలంటే అది మీ నుంచి ఆ పునాది మొదలవ్వాలి. మీరు అలా ఉండాలి. అట్లా ఉంటే
ప్రతి దినము కూడా మీ జీవితము దినోత్సవమే, ఉత్సవమే, సంతోషమే. జ్ఞానంతో ఉండండి, జ్ఞానం పెంచుకోండి. దేవుని వాక్య లోక జ్ఞానం వద్దు, లోక జ్ఞానం వద్దు. అందులో కలుషితం ఉంది, కంపు ఉంది, మలినం ఉంది, అపవిత్రత ఉంది, ద్వేషం ఉంది. అది వద్దు. కానీ పవిత్రమైన జ్ఞానం, అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే జరుగుతుంది. ఆ జ్ఞానం పెంచుకుందాం, జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకుందాం, కుటుంబాన్ని ఎప్పుడు కూడా వెలుగుమయం చేసుకుందాం. దేవుని పాదాల దగ్గర గడిపే కుటుంబంగా, బిడ్డలు ఎదిగేవారుగా, ఆ విధంగా మనం పెంచుకునేవారుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.